మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము కీర్తనల గ్రంథము 145 కీర్తన 15వ వచనం 16వ వచనం చదువుకున్నాం. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుచున్నావు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము సర్వజీవుల కన్నులు నీ వైపు చూచున్నవి అని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. అవును కదా, సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూడాలి, లేకపోతే మనకి ఎక్కడి నుండి సహాయం రాదు, ఎక్కడి నుండి తృప్తి పొందలేము. ఆయనే మనల్ని తృప్తిపరిచే దేవుడు కనుక సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి అంటున్నాడు. తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుచున్నావు అంటున్నాడు. మనకి తగిన కాలమందు ఆహారము దొరకాలి అంటే దేవుని కృప లేనిది మనం ఎక్కడా సంపాదించుకోలేము. దేవుడు మన వైపు చూస్తూ మన అవసరతలను తీర్చడం బట్టి మనం క్షేమంగా ఉండగలుగుతున్నాము, ఆహార పానీయాలతో తృప్తిపరచబడుతున్నాము. అదే కీర్తనకారుడు అంటున్నాడు, సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదు అని వాక్యంలో తెలియజేస్తుంది. నీవు నీ గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచున్నావు అని కూడా అంటున్నాడు. మనము ఆయన వైపు చూస్తున్నప్పుడు, ఆయన సృష్టి కనుక మనము, ఆయన బిడ్డలము కనుక మనము, ఆయన మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. మన హృదయ వాంఛలను తీరుస్తాడు, మన ఆకలి దప్పులను తీరుస్తాడు, మనల్ని తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడని వాక్యం మనకు తెలియజేస్తుంది. కనుక మనము ఆయన మీద ఆధారపడినప్పుడు మన సర్వ అవసరతలను ఆయన తీరుస్తాడు. మనకు ఏ దినముకు అవసరమైన ఆహార పానీయాలు ఆ దినముందు మనకు కనిపిస్తాడు. యేసు ప్రభు వారు శిష్యులకి పరలోక ప్రార్థన నేర్పినప్పుడు కూడా అనుదినం ఆహారం మాకు దయచేయమని అడుగుమని ప్రార్థన నేర్పించినట్లుగా అనుదినము మనకి ఆహారం దయచేయాలని ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మనకి ఆహారం దయచేస్తాడు, మనల్ని తృప్తిపరుస్తాడు. శ్రేష్టమైన ఆహార పానీయాలు మనల్ని పోషించే దేవుడుగా ఉన్నాడు. ఇంకా ప్రతి అవసరత తీర్చే దేవుడు అన్నాడు. తన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచున్నావు అంటున్నాడు ఇక్కడ కీర్తనకారుడు. మన గుప్పిలి విప్పుతా, ఆయన గుప్పిలి విప్పి మన ప్రతి అవసరతను తీరుస్తాడు, మనల్ని తృప్తిపరుస్తాడు అంటున్నాడు దేవుడు. కాబట్టి మనము దిగులు పడవలసిన పని లేదు. ఆహారం లేదే, ఈ దినమంది ఈ అవసరత తీర్చబడాలే, ఈ దినమంది ఈ సమస్య మనకు తీరాలే అని మనం ఏమాత్రం దిగులు పడకుండా మన సృష్టికర్త అయిన దేవుని వైపు మనం చూచినప్పుడు, ఆయన మీద మనం భారం వేసినప్పుడు దేవుడు తప్పకుండా మన అవసరతను తీరుస్తాడు. ఆయన గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తీరుస్తాడు, ప్రతి జీవి కోరికను ఆయన తీరుస్తాడు. కానీ ఎవరైతే దేవుని కలిగి ఉన్నారో, ఎవరైతే దేవుని కలిగి ఉన్నారో వారిని కూడా తృప్తిపరుస్తాడు. కానీ ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి ఎడల ఆయన సమస్తమును సర్వాధికారంతో మనల్ని ఏలుతూ ఆ పరలోక రాజ్య వారసులనుగా కూడా మనల్ని చేస్తాడు. అదే కీర్తనలో 145వ కీర్తన 9వ వచనంలోనే యెహోవా అందరికీ ఉపకారి అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఈ కీర్తనలోనే యెహోవా అందరికీ ఉపకారి అని తెలియజేస్తున్నాడు. ఉపకారి కాబట్టే మనము ఇలా క్షేమంగా జీవించగలుగుతున్నాము, తృప్తిపరచబడుతున్నాము, ఆరోగ్యముగా ఉండగలుగుతున్నాము. మన ఆరోగ్యాలు ఒకవేళ బలహీనపడినా ఆయన మన అవసరతలను తీరుస్తున్నాడు, మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నాడు. కనుకే మనము ఈ విధముగా జీవించగలుగుతున్నాం. 136వ కీర్తన 25లో కూడా సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు అని కూడా తెలియజేస్తున్నాడు. ఆహారం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. మన ఆత్మీయ ఆహారం ఇదే. ఈ ఆహారం ఇస్తున్నాడు, శరీర ఆహారం ఇస్తున్నాడు, మనల్ని ఆయనలో పోషింప చేసుకుంటున్నాడు. ఆత్మీయ ఆహారం ఇచ్చి మనలో ఆరోగ్యంనిచ్చి ఆయన కొరకు స్తుతి చెల్లించే భాగ్యము మనకు అనుగ్రహిస్తున్నాడు. కీర్తనకారుడే 104వ కీర్తన 27వ వచనంలో కూడా తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుకుంటున్నవి అంటున్నాడు. మనం ఆయన దయ కొరకు కనిపెట్టుకోవాలి. మనకి తగిన కాలమందు ఆహారం ఇస్తారని ఆయన దయ కొరకు కనిపెట్టుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మన ఎడల దయ చూపుతాడు, మన అవసరతను తీరుస్తాడు, ప్రతి జీవి కోరిక తీరుస్తాడు, ప్రతి జీవి యొక్క అవసరతలను తీర్చి మహిమ పొందే దేవుడుగా ఉన్నాడు. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు ప్రభువా. బిడ్డలందరూ నైనా మీ చేత, మీ కృప చేత తృప్తిపరచబడడానికి కృప చూపండి. మీ దయ వలన వారు అనుదినము సంతృప్తికరమైన జీవితంలో జీవించడానికి కృప చూపండి. మీ యొక్క దయగల హస్తమును చాపి ప్రతి జీవి
కోరికను తృప్తిపరచండి నాయన. చూస్తున్న ప్రతి బిడ్డల కుటుంబాల్లో నాయన మీరు సమృద్ధిని, ఆరోగ్యమును, ఆశీర్వాదాలను దయచేయమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదములైతే వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.